శ్రీదేవి భాగవతం 11వ భాగం. మహామునులారా, మీ సందేహం తీరింది కదా, ఇంకా కథలోకి వద్దామంటూ సూతుడు కొనసాగించాడు. జగద్గురు అయిన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, ఆస్య, నాసిక, బాహు, హృదయ, వక్షస్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు. భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు. మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు. పద్మజ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని? విచారంగా కనపడుతున్నావు, కారణం ఏమిటి? తండ్రి వాసుదేవ, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధుకైటభ రాక్షసులు నన్ను చంపటానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరణు త్రాహిమాం. అలాగా చతుర్ముఖ, భయపడకు. వాళ్ళని నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్ళకి. వస్తారు, నా మీదకే వస్తారు, చేస్తారు. విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్ళు వచ్చారు. మద గర్వితులై వచ్చారు. ఆ నీళ్లల్లో నిరాధారులై నిలబడి, ఓయి నలువా, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం. తర్వాత ఈయన పని పడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు గదా, ముందు నువ్వురా, యుద్ధం చెయ్యి, లేదా దాసున్నని ఒప్పుకో అని గద్దించారు. విష్ణుమూర్తి కల్పించుకొని, దానవులారా రండి, నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను. ఈ ఆహ్వానానికి మధుకైటభులు ఆగ్రహోదగ్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు. కైటభుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతోంది. మధుడు అలసిపోతుంటే కైటభుడు అందుకున్నాడు. అతడు అలసిపోతే మళ్ళీ మధుడు. ఇలా ఇద్దరు మారి శౌరితో పోరుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు. 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు. నేనెందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమైంది? వీళ్ళు అసలు అలసిపోవటం లేదేమిటి? వీళ్ళకి శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ఈ ఆలోచనలతో ఒక్క నిమిషం ఆగాడు. మధుకైటభులు విజయ గర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరచి పలికారు. హే విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తల వంచి నమస్కరించు. దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి 4 ముఖాల వాణ్ణి కూడా చంపుతాం. ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. మధుకైటభులారా, మీరేమో ఇద్దరు, నేనో ఒక్కన్నే. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజం కదా. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చెయ్యరు. ఇది సనాతన ధర్మం. శ్రాంతే భీతే త్యక్తశస్త్రే పతితే బాలకే తథా ప్రహరంతి న వీరాస్తే ధర్మయేష సనాతనః. అందుచేత కొంచెం సేపు నేను విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తాను. సంశయించకండి, న్యాయం తప్పను. ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛా మరణమని. దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థమైందే. విషయం తెలిసి ఇక యుద్ధం చేసి ఏమి లాభం? పోని మానేద్దామంటే వీళ్ళు మరణించేది ఎలాగా? వరదర్పితులై విరించి పైకి నా పైకి దండెత్తారు. చంపక తప్పదు. వరమిచ్చిన తల్లి తానై ఆ పని చెయ్యదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనంతా తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామదాయిన ఆ పరాశక్తినే శరణు వేడతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఏవీ సిద్ధించవు. ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపాఠం చేశాడు. నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండీ భుక్తి ముక్తి ప్రదేశివే. దేవి మహాకాయ, మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరుగను.
అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను, కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను కదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతనుణ్ణి అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కొన్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపటానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్ళని మతమత్తుల్ని చేసింది, దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూశావు కదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు. నువ్వు దేవార్తిహారినివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి చెప్పు మాతా అని దీనుడే అభ్యర్థిస్తూ శిరసు వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది, హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు అని చెప్పింది. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటబులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయాపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగము ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు, దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు, అంతే. ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికి చెరొక ముష్టిఘాతము ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకుంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయ్య అయింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటములను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి చూపులు, కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరినీ హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇది విశేషమనుకున్నారు. కన్నులు అప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు. మోహితులు అయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు చిందించాడు. గంభీరంగా పలికాడు, మధుకైటబులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను, కానీ మీతో సాటి వచ్చే వాళ్లను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను. వరం ఇస్తున్నాను, మీ ఇష్టం. కావలసింది కోరుకోండి. దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మన్మధార్తులై జగదానందకారిణి అయిన మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకు ఏమిస్తావు? మేమే ఇస్తాం, కోరుకో. మేము దాతలమే, కానీ చెయ్యి చాపే వాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం, కోరుకో. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి, వధ్యులు కావాలి. రమాపతి ఇలా కోరేసరికి మధుకైటబులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొళ్ళుమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు, గుర్తుందిగా? మాట మార్చకు. నీకు మేము వధ్యులం అవుతాం. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను, రండి అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన జఘన భాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు, మొండాలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటబులు నిహతులయ్యారు. వారి కళేబరాల నుంచి క్రొవ్వు, మేధస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తర్వాత కాలంలో మేదిని అయ్యింది, అంటే భూమి అయింది. అందుకనే మృత్తిక తినరానిదయ్యింది.
అంటే మట్టి తినరానిదయ్యింది. సౌనకాది మహామునులారా, మీరడిగిన మధుకైటభ వృత్తాంతం చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ, సురాసురులకు ఆరాధ్య, ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం, వేదశాస్త్రాల నిర్ణయం. నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి. సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు, ఆమోదం తెలియజేశారు. అటుపైని యథావిధిగా ప్రశ్నించారు. సూత మహర్షి, ఇంతకుముందు అన్నావు వ్యాసుడు ఈ పురాణమంతా రచించి శుకుడితో చదివించాడని, గొప్ప తపస్సు చేసి శుకుణ్ణి పుత్రుడుగా పొందాడు అని. అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ సంగతులు తెలియచేయి. మునీశ్వరులారా, తప్పకుండా చెప్తాను. వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెప్తాను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు అని సూత మహర్షి సౌనకాది మునులకు సుఖ మహర్షి జన్మ వృత్తాంతం గురించి చెబుతున్నాడు.